హలో వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈ క్లాస్లో మనం ఫైండ్ ద ఆర్థో సెంటర్. ఇంతకుముందు క్లాస్లో మనం సర్కమ్ సెంటర్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసాం. 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం మనం. సో నెక్స్ట్ ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వర్టిసెస్ అనే క్వశ్చన్. సో ఫస్ట్ మనం అసలు ఆర్థో సెంటర్ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. జస్ట్ సేమ్ అక్కడలాగానే ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన వర్టిసెస్ని ఏబిసి వర్టిసెస్ అని అనుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఆర్థో సెంటర్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్ మీన్స్ ద పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్స్. అంటే ఈ రెండు ఇలా పర్పెండిక్యులర్ ఉంటాయి. మళ్ళీ దిస్ ఈజ్ ద ఆల్టిట్యూడ్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్ బి టు ఇట్స్ ఆపోజిట్ సైడ్. Similarly, this is also altitude perpendicular this is the perpendicular drawn from the vertex C to its opposite side. So the point of intersection of the altitudes of a triangle is called orthocenter. ఓకే, కాకపోతే ఏమైనా రెండు ఈక్వేషన్స్ దీన్ని ఇట్లా అనుకుందాం, డిఈఎఫ్ అని. అంటే ఏడి కానీ బిఈ కానీ లేకపోతే ఏవో ఒక రెండు ఈక్వేషన్స్ రెండు ఆల్టిట్యూడ్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చేదే ఆర్థో సెంటర్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వీటికి రాసుకుందాం. 5, -2, దిస్ ఈజ్ -1, 2 అండ్ దిస్ ఈజ్ 1, 4. మనకి మన ఇంటెన్షన్ ఏంది సింపుల్గా అంటే మనకి ఏడి ఈక్వేషన్ కావాలి, తర్వాత బిఈ ఈక్వేషన్ కావాలి. ఏడి ఈక్వేషన్ బిఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఆ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చేదే మనకి ఆర్థో సెంటర్. అయితే సింపుల్గా ఏడి అనేది ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం మనకి ఏమేం కావాలి అంటే ఒక పాయింట్ కావాలి, తర్వాత స్లోప్ కావాలి. అయితే ఈ ఏడి లైన్ పైన మనకు ఒక పాయింట్ మాత్రం తెలుసు 5, -2 అని. అంటే దీని స్లోప్ తెలిస్తే మనం దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏడి లైన్ బీసీ లైన్కి పర్పెండిక్యులర్ ఉంది. ఈ బీసీ పైన 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బీసీ అనే లైన్కి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని స్లోప్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దీని స్లోప్లో చెప్పొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి స్లోప్ ఆఫ్ ఏడీ తెలుస్తుంది. సో తర్వాత ఏడీ ఈక్వేషన్ తెలుస్తుంది. ఓకే, సొల్యూషన్ గివెన్ దట్. సో ఇక్కడ ఆర్థో సెంటర్ని హెచ్ఎక్స్, వై అని అనుకుందాం. ఓకే, గివెన్ దట్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ are A is 5, -2, B is -1, 2 and C is 1, 4. సో ఫస్ట్ మనం స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్లోప్ ఆఫ్ బీసీ. సో 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా y2 - y1 x2 - x1. కావాలంటే ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకుందాం మనం. b ఈజ్ ఈక్వల్ టు -1, 2, c ఈజ్ ఈక్వల్ టు 1, 4. దీన్ని x1 y1 అని, దీన్ని x2 y2 అని అనుకుందాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. y2 - y1 అంటే 4 - 2 బై x2 - x1 అంటే 1 మైనస్ ఇక్కడ ఒక మైనస్ 1 - 1 + 1 అంటే 4 - 2. సో 2/2 క్యాన్సిల్ అయితే 1. అంటే మనకి స్లోప్ ఆఫ్ బీసీ వచ్చింది 1 అని. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్లోప్ ఆఫ్ ఏడీ కావాలి. సో స్లోప్ ఆఫ్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు, ఏడీ అనేది బీసీకి పర్పెండిక్యులర్ ఉన్నది కాబట్టి మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. స్లోప్ ఆఫ్ వన్ లైన్ ఈజ్ ఎమ్, దెన్ స్లోప్ ఆఫ్ ఎనీ లైన్ పర్పెండిక్యులర్ టు ఇట్ ఈజ్ -1/m. అంటే ఏం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక లైన్ ఉంది, ఈ లైన్కి స్లోప్ ఎమ్ అనుకోండి, దీనికి పర్పెండిక్యులర్ ఉండే లైన్కి స్లోప్ ఏమైందంటే -1/m అవుతుంది. ఓకే, సో స్లోప్ ఆఫ్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు -1 స్లోప్ ఆఫ్ బీసీ. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 స్లోప్ ఆఫ్ బీసీ. బీసీ ఈజ్ 1, సో దిస్ ఈజ్ 1. సో -1/1 మీన్స్ -1. అంటే ఇప్పుడు మనకి ఈ ఏడీ లైన్కి స్లోప్ తెలిసింది, తర్వాత దీనిపైన పాయింట్ తెలిసింది. పాయింట్ స్లోప్ రెండు తెలిసినాయి కాబట్టి పాయింట్ స్లోప్ ఫార్మ్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏడీ. Equation of the line passing through 5, -2 అంటే ఏడి ఏ నుంచి పాస్ అవుతుంది 5, -2 నుంచే పాస్ అవుతుంది. అండ్ having
slope m is equal to -1 is actually the formula y minus y1 equal to m into x minus x1. దీన్ని పాయింట్ స్లోప్ ఫార్మ్ అని అంటాం. మనకు ఒక పాయింట్ స్లోప్ తెలిసింది కాబట్టి పాయింట్ స్లోప్ ఫార్మ్ అప్లై చేసి మనం ఇప్పుడు ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, y మైనస్ దీన్ని x1 by 1 అనుకోండి ఇప్పుడు. సో y మైనస్ y1 అంటే ఇది +2 అయితే m అంటే -1 ఇంటూ x మైనస్ x1 అంటే 5. So this is y plus 2 is equal to minus x minus into minus plus 5. ఇవి సైడ్ తీసుకొస్తే ప్లస్ x అవుతుంది ప్లస్ y ప్లస్ 2 ఇది మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ y 2 మైనస్ 5 అంటే -3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏడి ఈక్వేషన్ వచ్చి నెక్స్ట్ సేమ్ మనం ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ బిఈ ఈక్వేషన్ కావాలి. బిఈ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ మనకి ఏసీ స్లోప్ కావాలి. ఏసీ స్లోప్ వస్తే బిఈ స్లోప్ వస్తుంది. బిఈ స్లోప్ వస్తుందంటే ఆటోమేటిక్గా మనం బిఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. స్లోప్ ఆఫ్ ఏసీ. సో స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఫస్ట్ మనం ఏ పాయింట్ సి పాయింట్ ఏంటో ఇక్కడ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, -2. తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు 1, 4. ఒకదాన్ని x1 y1 అని దీన్ని x2 y2 అని అనుకో, దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y2 మైనస్ y1 4 మైనస్ -2 అంటే +2 అయింది బై x2 మైనస్ x1 1 మైనస్ 5. దిస్ ఈస్ 6 బై -4 2 3 జా 2 2 జా అంటే -3/2. -3/2 అనేది స్లోప్ ఆఫ్ ఏసీ. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఏంటంటే స్లోప్ ఆఫ్ బిఈ కావాలి. ఈ బిఈ అనేది ఏసీకి పర్పెండిక్యులర్ ఉన్నది కాబట్టి దీని స్లోప్ మనం అంటే ఇక్కడ డయాగ్రామ్లో మీకు క్లియర్గా పర్పెండిక్యులర్లా కనిపించట్లేదు, బట్ ఇది రఫ్ డయాగ్రామ్ అంతే. ఓకే, బట్ ఇది ఎగ్జాక్ట్లీ దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ BE is equal to -1 by slope of AC. This is -1 by slope of AC is -3/2. ఇది పైకి పోతుంది, మైనస్ క్యాన్సిల్ అయితే 2/3. సో ఇప్పుడు మనకి స్లోప్ 2/3 అని తెలిసింది. తర్వాత ఈ బిఈ లైన్ ఎక్కడ నుండి పాస్ అవుతుంది, ఈ బిఈ లైన్ పైన మనకు ఒక పాయింట్ కూడా తెలుసు -1, 2 అని. ఇక్కడ -1, 2 అనేది పాయింట్, తర్వాత 2/3 అనేది స్లోప్. సో పాయింట్ స్లోప్ ఫామ్ అప్లై చేస్తే మనకి బిఈ ఈక్వేషన్ కూడా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఫైండ్ అవుట్ చేయడం అనేది మన ఇంటెన్షన్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ బిఈ సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through -1, 2. B line అనేది B నుంచి పాస్, B అంటే -1, 2 and having slope m is equal to ఇక్కడే ఉంది స్లోప్ 2/3. సో దీని ఫార్ములా ఏంటి, మనకి పాయింట్ తెలిసింది, స్లోప్ తెలిసింది కాబట్టి ఫైండ్ స్లోప్ ఫార్మ్. సో y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనేది మన ఫార్ములా. దీని x1 y1 అనుకున్నాం. సో y మైనస్ y1 అంటే 2, m అంటే 2/3, x మైనస్ x1 అంటే -1 అంటే +1 అయింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2x, 2 into 1 అంటే 2. ఇవన్నీ సైడ్ తీసుకెళ్దాం. 2x తర్వాత -3y ఇదేమవుతుంది +6 +2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ 2x minus 3y plus 8 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. జస్ట్ బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 we get the required answer. ఆల్రెడీ మీకు ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది, x ప్లస్ వై ఇక్కడ ఉంది, x ప్లస్ వై -3. సో ఇక్కడ రాస్తున్నాను నేను సాల్వింగ్ 1 and 2 బై యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. సేమ్ ఇప్పటిదాకా లాగా xy కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. ఓకే, y కోఎఫిషియెంట్ 1, కాన్స్టెంట్ -3, x కోఎఫిషియెంట్ 1 అండ్ ఎండ్ విత్ y కోఎఫిషియెంట్ 1. సేమ్ ఇక్కడ కూడా సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఇవేమవుతుంది -3, 8, 2,
-3. ఈ రెండింటి పైన x అని, ఇది y అని, ఇది 1. సో x బై ముందే మైనస్ రాసుకుంటాం. 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 జా 9. 1 బై మైనస్ -6. 8 ఇంటూ 1 8. సో 1 బై -3 -2. సో x బై -1 ఈజ్ ఈక్వల్ టు 1 బై -14 ఈజ్ ఈక్వల్ టు 1 బై -5. ఈ మైనస్లను ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో సింపుల్గా 1 ఇక్కడికి వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 1/5, x ఈజ్ ఈక్వల్ టు 1/5, y ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 14/5. therefore x comma y is equal to 1/5 comma 14/5. so this is our required answer.